ఎరుకల నాంచారమ్మ విగ్రహం మాకు ఇప్పుడే బయటపడింది. ఇక్కడ వెంచర్ చేస్తూ ఉన్నారు అందరూ. ఇక్కడ వెంచర్లో ఇక్కడ ఈ విగ్రహం తీసేద్దామని చెప్పేసి అందరూ అనుకుంటే ఏంటిది ఆ విగ్రహం అని చెప్పేసి వస్తే మా కులదేవత ఎరుకల కులదేవత అయిన వీర నాంచారమ్మ విగ్రహం బయటపడడం జరిగింది. దానికి మేము కులం పెద్ద మనుషులు కులం అంతా వచ్చి పూజలు చేసుకుంటాను. దయచేసి ఈ ల్యాండ్ వరకు ఈ గుడి వరకు మాకు ఈ గుడి కట్టించుకోవడానికి ఈ ల్యాండ్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ గుడికి కొంచెం గవర్నమెంట్ కూడా మాకు సహకరించి మాకు చేయూతనివ్వాలని కోరుకుంటూ నేను వనముల పుట్టినా నా ఎరకల నాంచారి నా బిడ్డ గేలు నా ఎరకల పట్టే ఉండి తీరింది నా బంగారి ఆగే నా బంగారం ఐసభ కూడా గెల ఉండి తీరింది నా పళ్ళు ఏవాకుండ్రి నాకు సెలవులిచ్చి తీరవాలే నాకు సకల గుడి కట్టవాలే పట్టుకొని నా సకల గుడి నిలబెట్టేదాకా మళ్ళీ దూరనీయ నాకు ఏళ్ళు కలిసినాయి నా పేరు లోకిని రాజు. నేను ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మడికొండ గ్రామము పొలివారులో వీరమ్మ కుంట దగ్గర ఎరకల నాంచారమ్మ వీర నాంచారమ్మ విగ్రహము ఇక్కడ వెలిసి ఉన్నది. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాకతీయ రాజుల కాలము నాటి నుంచి వెళ్ళే ఇక్కడ ఎరకల రాజ్యాలుగా ఉన్నట్టుగా, దాని తర్వాత కాకతీయ రాజులు దండయాత్ర చేసి ఈ రాజ్యాన్ని పరిపాలించినట్టుగా, దాని ప్రతిఫలంగా మరి ఆ కాలం నుంచి వెళ్ళే మరి ఎరకల నాంచారమ్మ మరి ఈ ప్రాంతంలో వెలిసినట్టుగా, మా తాత ముత్తాతలు కూడా ఈ తాటివనము ఈతవనంలో వాళ్ళు వచ్చి ఈ అమ్మవారికి మొక్కి ఈతవనం కోసుకొని వాళ్ళందరూ ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి చరిత్ర కూడా మా తాత ముత్తాలు చెప్పినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. మరి ఇలా ఈ రాష్ట్రంలో మరి అన్ని కులాలకి దేవతలు ఉన్నారు. మరి అన్ని కులాలకి గుళ్ళు కట్టిపిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక చారిత్రకమైనటువంటి ఈ యొక్క వీర ఎరకల నాంచారమ్మ మరి యొక్క విగ్రహం ఇక్కడ మరి ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ ప్రాంతం ఉన్నటువంటి మరి కొంతమంది హైదరాబాదు వరంగల్ బడా బాబులు ఈ యొక్క స్థలాన్ని వాళ్ళు కొని ఇక్కడ వెంచర్ తయారు చేస్తూ ఉన్నారు. దయచేసి మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఎవరైతే ఈ యొక్క ల్యాండ్ కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంచర్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఇది పురవస్తు శాఖలో కూడా ఇది నమోదై ఉన్నది. ఖచ్చితంగా ఈ గుడి కట్టించే నిర్మాణము ఈ గుడి చుట్టూ కూడా స్థలాన్ని ఇచ్చిపెట్టి వాళ్ళు చేస్తే తప్ప వాళ్ళకు మధ్య జరగదు. దయచేసి ఈ యొక్క ప్రాంతంలో మీరైతే వెంచర్ తయారు చేసి మరి అందరికీ మరి ఇల్లు కట్టుకోవడానికి మీరు స్థలాలు ఏ రకంగా మీరు అమ్ముకుంటున్నారో వాళ్ళందరికీ మంచి జరగాలంటే ఫస్ట్ ఈ అమ్మవారికి గుడి కట్టియాలా, ఈ యొక్క స్థలాన్ని అమ్మవారి కింద ఏర్పాటు చేసి చేయని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ మీరు అట్లా చేయకపోతే మాత్రం నేను మరి మా కుల తరపున మరి విశ్వ హిందూ పరిషత్ కానీ అలానే జిల్లా కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ పోలీసులకు కూడా మరి దీన్ని మేము రిపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా ఎరకల జాతికి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా మరి వెంచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని గుర్తించాలి. గుర్తించి ఖచ్చితంగా మా యొక్క
నాంచారమ్మకి గుడి కట్టించని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఇవాళ ఎన్నో గుళ్ళు కట్టిస్తూ ఉన్నారు, ఇవాళ లేని గుళ్ళు కట్టిస్తూ ఉన్నారు. నేను మాట్లాడే తప్పే కావచ్చు కానీ ఇలా భూమి నుంచి వెళ్ళినటువంటి నాంచారమ్మ విష్ణు పురాణంలో పార్వతీదేవి ఎరకల నాంచారమ్మ అవతారం ఎత్తి తమకు ఇష్టమైన ఒక బుట్టను తయారు చేయమని చెప్తే ఆ సమయంలో ఎరకల ఆడపిల్లలు అందరూ కూడా బుట్ట తయారు చేస్తే అందులో మంచి బుట్ట తయారు చేసినటువంటి ఆ ఎరకల నాంచారమ్మకి పార్వతీదేవి వరమడిగింది. వరపడితే నాకు భూములు జాగలు ధనం కావద్దు, ఈ సమాజంలో ప్రజలు మంచిగా ఉండాలి, నా నోటి ద్వారా వాళ్ళు మంచిగా అని చెప్పేసి ఎరకల నాంచారమ్మ వరం కోరితే పార్వతీదేవి విష్ణు పురాణంలో వాకు వరం ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది విష్ణు పురాణంలో. అందుకోసమే మా జాతి మొత్తం కూడా ఎరక చెప్తూ, ఎరక లేని వారికి ఎరక చెప్తూ, ఎరక లేని వాళ్ళకి ఎరక చెప్తూ, ఉన్నది ఉంటాడు చెప్తా లేని చెప్తా అని చెప్పేసి మా ఆడపడుచులు ఎరకల నాంచారమ్మ వారసత్తులుగా వాళ్ళు ఈరోజు మరి కొనసాగుతున్నారు. అటువంటి విష్ణు పురాణం ఉన్నటువంటి ఈ చరిత్రని మరి ప్రభుత్వం ఎందుకు గుర్తించని చెప్పి అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించాలి. ఇలా రామప్ప గుడి పక్కన రామజపురం గ్రామంలో కూడా కాకిరాలు ఎరకల నాంచార పచ్చగుడ వాళ్ళు నిర్మించారు, ఆ గుడి గులగొట్టిర్రు. ఇవాళ ఇక్కడ మడికొండ పక్కన ఓరుగాళ్ళు పట్టణంలో హన్మకొండ వేస్తమ్మాల గుడి దగ్గరలో ఇలా మొత్తం ఎరకల నాంచారం విగ్రహం ఇలా బయటపడితే కూడా ఇలా ప్రభుత్వం పడుచుకోలేదు. ఖచ్చితంగా మేము అంటూ ఉన్నాం, మా జాతి మొత్తం కూడా మా కులదేవత మా అమ్మ ఎరకలేని వారికి చెప్పేటువంటి దేవత ఈరోజు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ పాలకులు కానీ ప్రజలు కానీ మాకు సహకరించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ భూమి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ అమ్మవారి యొక్క గుడి కట్టేయాలి, ఈ గుడి కింద స్థలం కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి నేను వాళ్ళకు కోరుతా ఉన్నా. మేము రేపు పౌర్ణమి రోజు ఇక్కడ పెద్ద ఎత్తున బోనాలతోటి తాళ మేళాలతోటి డప్పు సప్పులతోటి పెద్ద ఎత్తున అమ్మవారికి జాతర చేయబోతా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ ఓరుగాలు పట్టణంలో పెద్ద ఎత్తున ఎరకల నాంచారమ్మ జాతర కొనసాగుతామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి ఇప్పటికైనా వెంచర్ వాళ్ళు ఆలోచించి ఈ స్థలాన్ని ఇచ్చిపెట్టి గుడి కట్టమని చెప్పేసి నేను పదే నేను వాళ్ళు కోరుతా ఉన్నా. ఇది ఒక మీరు చేయకపోతే మాత్రము ఇక్కడ మాత్రం మీ ప్లాట్ల అమ్ముడు కానీ లేకపోతే మీ భూమి కానీ ఇలా మొత్తం కూడా పురవశాఖలో ఈ యొక్క ల్యాండ్ను మొత్తం అక్కడ పెట్టేసి దీన్ని మొత్తం నేను ఆపిస్తా. నాకు అంత శక్తి ఉన్నది, దీనికి ఎవరైనా పర్లేదు. దయచేసి మా యొక్క కుల జాతిని ఆత్మగౌరవం కాపాడే విధంగా మీరు ఆలోచించి మా దేవతకు ఒక సన్నిధానం కట్టించే విధంగా మీరు సహకరిస్తే అది మీకు మంచి జరుగుతుంది, ఉన్నటువంటి కుటుంబం అందరికి మంచి జరుగుతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మాకు న్యాయం చేయమని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు కానీ వెంచర్ వాళ్ళకు కానీ అలానే ఎంఆర్ఓ కానీ జిల్లా కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జై ఎరుకల, జై నాంచారమ్మ, జై నాంచారమ్మ, నాంచారమ్మ తల్లికి, నాంచారమ్మ తల్లికి, జై నాంచారమ్మ, జై నాంచారమ్మ. నా పెళ్ళయి 50 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా కొబ్బరికాయలు కొట్టినాము, ఈత కట్టె కోసినాము. ఇప్పుడు తల్లి మీద మట్టి పోసిండ్రు, ఆ మట్టి తీసిండ్రు. మా తల్లి మాకు ఇప్పుడు కనబడ్డది, మాది మేమని వచ్చినాము, మాది మాకు ఇప్పియాలి అందరూ. మడికొండ గ్రామం శివార్లోని పరికుంట సమీపంలో ఈరోజు ఎరకల నాంచారమ్మ విగ్రహం బయటపడింది. ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎలుకుర్తి గ్రామం యొక్క స్థానిక కథనం ప్రకారం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఎరకల నాంచారమ్మ జీవించినట్లు, అదేవిధంగా కొండ మీద శివునికి పూజ జరిపించినట్లు అక్కడ స్థానిక ఆధారాలను బట్టి కనిపిస్తుంది. అక్కడ స్థానిక చరిత్ర ప్రకారం ఒక స్థానికుడు ఎరకల నాంచారమ్మకు ఆగ్రహం కలిగించడంతో ఆగ్రహానికి గురైన అమ్మగారు ఎలుకుర్తి గ్రామ పరిధిలో ఉన్నటువంటి 7 ఊర్లను 7 ఊర్లుగా విడిపోవాలని శపించినట్లు కూడా స్థానిక ప్రజల యొక్క నమ్మకం. అదేవిధంగా ఇక్కడ పరికుంట గ్రామంలో ఈరోజు మాకు ఎరకల నాంచారమ్మ యొక్క విగ్రహం బయటపడింది. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎరకల కులస్థలమైన మా యొక్క పూర్వీకులు ఈత బరిగెను కోసుకోవడానికి ముందుగా ఇక్కడ పూజ చేసినట్టు, ఇక్కడ పూజ చేసి తను బరిగి కూసినట్టు మాకు తెలిసింది. ఈ గుడి ఎప్పటి నుండో ఉన్నది కావున మాకు మా ఎరుకల చరిత్రను ఉండేటట్లు చూడాలని గవర్నమెంట్ కోరుతుంది. జాగా పురాణం నుంచి మేము ఇంత దేవుని మొక్కుకొని ఇక్కడ ఈత బరగ పోసుకొని మేము ఇక్కడ కష్టపడి ఇక్కడనే వండుకొని దీన్ని మేము అన్నీ చేసినాము. ఈ దేవుడు ఉన్నంత జాగ వరకు మాకు గుడి కట్టించి ఇవ్వాలి.
ఇది పురాణం నుంచి మీరు కొనక ముందు నుంచే గుడి ఇక్కడ ఉన్నది, ఆ విగ్రహం ఇక్కడ ఉన్నది. అప్పుడు కాకతీయ రాజ్యం అప్పటి నుంచి ఇప్పుడు ఇక్కడనే మేము కట్టింది కాదు, ఇది ఈ దేవతల నాడు కట్టిందే. ఈ జాగం మాత్రం మా గుడి మందం మాకు ఇచ్చి పెట్టాలి. జై నాచారమ్మ, జై నాచారమ్మ, జై నాచారమ్మ, జై నాచారమ్మ. అదే